హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వికేఆర్ వరల్డ్ తెలుగు. డీమన్ స్లేయర్ సీజన్ 1 ఎపిసోడ్ 2 స్టార్టింగ్ లోనే తాంజిరో కొన్ని బ్యాంబో స్టిక్స్ ని ఇంకా పాత బాస్కెట్ ని తీసుకొని నజుకో దగ్గరికి వస్తాడు. ఇప్పుడు నజుకోని సూర్యకాంతి నుంచి కాపాడడం కోసం ఒక గుహలో ఉంచుతాడు. అలాగే వాళ్ళు బయటికి వెళ్లేటప్పుడు కూడా సూర్యకాంతి నజుకోపై పడకుండా ఉండటానికి వెంటనే తను తీసుకువచ్చిన బాస్కెట్ ని ఆ బ్యాంబోస్ ని తీల్చి అల్లుతాడు. అలా బాస్కెట్ ని పూర్తిగా రెడీ చేసి అందులో నజుకని కూర్చోమని అంటాడు. కానీ నజుక ఇప్పుడు డీమన్ గా మారిన తర్వాత తను కొంచెం పొడవు పెరిగి ఉంటుంది. అందుకే తను ఆ బాస్కెట్ లో పట్టదు. అప్పుడే తాంజిరో కొంచెం నీ హైట్ ని సర్దుకొని ఎలాగైనా దాంట్లోనే కూర్చో అంటాడు. అలా పాప కూడా ఆ బాస్కెట్ లో సేఫ్ గా కూర్చుంటుంది. తర్వాత తాంజిరో సాగిరి కొండపైకి దారిని అక్కడ ఉన్న వాళ్ళని అడిగి అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా నడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడే నైట్ కూడా అవుతుంది. దాంతో వీళ్ళు అడవిలో ఉన్న ఒక గుడి దగ్గరికి వస్తారు. అప్పుడే తాంజిరోకి ఆ గుడి లోపల నుంచి రక్తపు వాసన వస్తుంది. వెంటనే పరిగెట్టుకుంటూ ఆ గుడి దగ్గరికి వచ్చి ఆ గుడిని ఓపెన్ చేసి చూస్తాడు. ఆ లోపల ఒక డీమన్ మనుషుల్ని చంపి తింటూ కనిపిస్తుంది. అంతలో ఆ డీమన్ తాంజిరోని చూసి, ఇది నా ప్లేసు, ఇక్కడికి ఎవ్వరు రాకూడదు, వస్తే ఇదిగో వీళ్ళలాగే చస్తారు అంటుంది. దాంతో తాంజిరో చాలా భయపడతాడు. అప్పుడే ఆ డీమన్ తాంజిరోని తంతే గుడి నుంచి బయటకు వచ్చి పడిపోతాడు. అప్పుడే నజుకోకి కూడా అక్కడ ఉన్న రక్తాన్ని చూసి నోట్లో నీరు ఊరుతాయి. ఎందుకంటే తను ఇప్పుడు డీమన్ గా మారింది కాబట్టి. ఇక్కడ తాంజిరో ఆ డీమన్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే లోపల ఉన్న నజుకోకి బయట నుంచి తాంజిరో అరుపులు వినిపిస్తాయి. వెంటనే పరిగెట్టుకుంటూ బయటికి వచ్చి ఒకే తన్నుతో ఆ డీమన్ తలని తంతే దూరంగా ఎగిరి పడిపోతుంది. అప్పుడే తెగిపడిపోయిన ఆ తలతో డీమన్ అంటాడు, నువ్వు ఒక డీమన్ వయుండి ఒక మనిషికి హెల్ప్ చేస్తావా అని. అలా తల లేకుండానే మొండెంతో ఆ డీమన్ తాంజిరోపై అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడే మళ్ళీ నజుకో ఇంకో తన్ను తన్ని ఆ డీమన్ ని దూరంగా విసిరేస్తుంది. అదంతా చూసి తాంజిరో షాక్ లో ఉంటాడు. తల లేకుండానే ఆ డీమన్ ఎలా ఫైట్ చేస్తుంది, అలాగే ఎలా మాట్లాడుతుంది అనుకుంటాడు. అప్పుడే మళ్ళీ ఆ డీమన్ కి తలకి 2 చేతులు బయటికి వచ్చి తాంజిరోని పట్టుకుంటాయి. ఇంకో పక్క ఆ డీమన్ బాడీ నజుకోని ఎగరేసి చిత్త కొడుతూ ఉంటుంది. ఇక్కడ తాంజిరోని గట్టిగా పట్టుకున్న ఆ డీమన్ తలని తన తలతో కొట్టి దూరంగా విసిరేస్తాడు. అయినా డీమన్ మళ్ళీ అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడే తాంజిరో తన చేతిలో ఉన్న గొడ్డల్ని డీమన్ తలతో పాటు ఒక చెట్టు పైకి స్పీడ్ గా విసురుతాడు. దాంతో ఆ గొడ్డలి మధ్యలో డీమన్ తల ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత తాంజిరో తన సిస్టర్ ని కాపాడడానికి వెళ్తాడు. అలా స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ డీమన్ బాడీతో సహా పక్కన ఉన్న లోయలోకి దూకబోతాడు. కానీ అప్పుడే నజుకో మళ్ళీ వచ్చి తాంజిరోని కాపాడుతుంది. కానీ ఆ డీమన్ బాడీ మాత్రం లోయలోంచి కిందకి పడి చనిపోతుంది. దాంతో ఆ డీమన్ తల కూడా స్వ కోల్పోతుంది. తర్వాత తాంజిరో ఒక కత్తిని తీసుకొని ఆ డీమన్ తలపై అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అంతలో తన వెనుక నుంచి ఒక వ్యక్తి వచ్చి, ఇది కత్తితో చావదు, నువ్వే సొంతంగా ఆలోచించు, దీన్ని ఎలా చంపాలో అంటాడు. అప్పుడే తాంజిరో పక్కన ఉన్న ఒక రాయిని తీసుకొని చంపడానికి వెళ్లి అలాగే ఆగిపోతాడు. అది చూసిన తన వెనుక ఉన్న వ్యక్తి అనుకుంటాడు, ఈ కుర్రాడు ఎంత మంచివాడు, తన ముందు ఒక డీమన్ ఉన్నా కూడా చంపడానికి ధైర్యం చేయలేకపోతున్నాడు, నాకు తెలిసి తను ఆ డీమన్ ని చంపలేడు అనుకుంటాడు. అలా కొంతసేపటి తర్వాత తెల్లవారుతుంది. దాంతో సూర్య కిరణాలు ఆ డీమన్ పై పడగానే ఆ డీమన్ పూర్తిగా నాశనం అవుతుంది. అది చూసిన తాంజిరోకి దిమ్మ తిరిగిపోతుంది. ఎలా కొంచెం సూర్యకాంతి పడగానే బూడిదలాగా మారిపోయింది డీమన్ అని. అలా వెంటనే కంగారుగా తన సిస్టర్ కోసం వెతుకుతాడు. సూర్యకాంతి వచ్చింది కాబట్టి తన సిస్టర్ కూడా ప్రమాదమే అని అలా పక్కన ఉన్న గుడిలోకి వెళ్తాడు. అప్పుడే తన సిస్టర్ అక్కడ సేఫ్ గా కనిపిస్తుంది. దాంతో తాంజిరో హ్యాపీగా రిలీఫ్ అవుతాడు. అలాగే తాంజిరో అసలు ఇంతకు ముందు తన దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరు అని చుట్టూ వెతుకుతూ గుడి లోపల నుంచి బయటికి వస్తాడు. ఆ వ్యక్తి గుడి బయట ప్రేయర్ చేస్తూ కనిపిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి తన పేరు సకంజీ అని, మిమ్మల్ని పంపింది గివునే కదా అంటాడు. అప్పుడు తాంజిరో అవును, తనే మమ్మల్ని పంపాడు అంటాడు. అప్పుడే సకంజీ, ఒకవేళ నీ సిస్టర్ ఒక వ్యక్తిని చంపేస్తే ఎలా అంటాడు. అది వినగానే తాంజిరో షాక్ అవుతాడు. మళ్ళీ ఆ వ్యక్తి తాంజిరో దగ్గరికి వచ్చి
చెంప పగలగొట్టి నువ్వు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా స్లోగా ఉన్నావు, అందుకే నువ్వు ఆ డీమాన్ని తెల్లవారక ముందే చంపలేకపోయావు, నేను అడిగిన చిన్న ప్రశ్నకి కూడా నువ్వు సమాధానం చెప్పలేక ఆగిపోయావు అంటే నీ మనోబలం చాలా వీక్ గా ఉంది అంటాడు. నేను నిన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే నీ సిస్టర్ ఎవరినైనా చంపితే ఏం చేస్తావు అని. దానికి నువ్వు 2 విషయాలు చేయగలవు. ఫస్ట్, నువ్వు తనని చంపేసి నువ్వు కూడా చచ్చిపో. రెండోది, ఎప్పుడు నీ సిస్టర్ ఇంకో వ్యక్తిని చంపకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాలి. ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటా అంటాడు. దానికి తాంజిరో నాకు బాగా అర్థమైంది అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, సరే నేను నీకు ఒక టెస్ట్ పెడతాను, నువ్వు ఈ టెస్ట్ లో గెలిస్తే నువ్వు డీమన్ స్లేయర్ కార్ప్స్ లో మెంబర్ అవ్వడానికి సరైన వాడివో కాదో తెలిసిపోతుంది అంటాడు. నీ సిస్టర్ ని తీసుకొని నా వెంటనే రా అంటాడు. అలా అన్న చెల్లెలు ఇద్దరు పరిగెట్టుకుంటూ ఆ వ్యక్తి ఇంటికి వస్తారు. అప్పుడే ఆ వ్యక్తి, నీకు టెస్ట్ పెట్టడానికి మనం కొండపైకి వెళ్ళాలి అంటాడు. మనం తిరిగి వచ్చే వరకు నీ సిస్టర్ కి ఏమీ కాకుండా నేనే చూసుకుంటాను అంటాడు. అలా తాంజిరో ఇంకా ఆ వ్యక్తి ఇద్దరు ఆ కొండపైకి వెళ్తారు. అక్కడికి వెళ్లేసరికి రాత్రి అవుతుంది. శ్వాస తీసుకోవడానికి కూడా తాంజిరోకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తి తెల్లవారేసరికి దారి కనుక్కొని సేఫ్ గా నువ్వు నా ఇంటి వరకు రావాలి అని తాంజిరోని ఒంటరిగా ఆ అడవిలో వదిలేసి అక్కడి నుంచి ఆ వ్యక్తి వెళ్లిపోతాడు. తర్వాత తాంజిరో అనుకుంటాడు, నేను ఇక్కడ నుంచి వెళ్లడం చాలా సింపుల్, అతన్ని స్మెల్ చేస్తూ ఇంటికి వెళ్లిపోవచ్చు అనుకుంటాడు. అలా కొండపై నుంచి స్పీడ్ గా కిందకి వస్తూ ఉంటాడు. కానీ సడన్ గా ఒక ట్రాప్ లో ఇరుక్కుపోతాడు. దాంతో తాంజిరోకి అర్థమవుతుంది, అసలైన టెస్ట్ ఇదే, ఇక్కడ ఉన్న అన్ని ట్రాప్స్ ని దాటుకొని తెల్లవారేసరికి కిందికి వెళ్ళాలి అనుకుంటాడు. అలా చాలా కష్టపడి అన్ని ట్రాప్స్ ని దాటుకుంటూ చివరికి ఆ వ్యక్తి ఇంటి దగ్గరికి వస్తాడు. కానీ ఇలా వస్తూ ఉన్నప్పుడే తాంజిరోకి చాలా గాయాలవుతాయి. అప్పుడే ఆ వ్యక్తి, ఈ రోజు నుంచి నువ్వు నా శిష్యుడివి అంటాడు. అలా ఎపిసోడ్ 2 ఎండ్ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.